హలో. వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ భారతదేశ రాజకీయాల్లోనే ఇదొక పెద్ద హాట్ టాపిక్ కదా. ఈరోజు మనం సోర్స్ మెటీరియల్ ఆధారంగా అక్కడ వినిపిస్తున్న ఆరోపణలు, అలాగే ఈవీఎంల వెనుక ఉన్న అసలు మెకానిక్స్ ఏంటి అన్నది డీకోడ్ చేద్దాం. అస్సలు టైం వేస్ట్ చేయకుండా డైరెక్ట్గా విషయంలోకి వెళ్ళిపోదాం. మనం కవర్ చేయబోయే ముఖ్యమైన పాయింట్స్ ఇవే: బెంగాల్ ఎన్నికల ప్రాధాన్యత, ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు, అసలు ఈవీఎంలు ఎలా పనిచేస్తాయి, స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ ఎలా ఉంటుంది, ఓటర్లను భయపెట్టారన్న వాదనలు, చివరగా ఆ రికార్డ్ బ్రేకింగ్ ఓటింగ్ శాతం. మొదటి సెక్షన్ హై స్టాక్స్ మరియు అంచనాల్లో వస్తున్న మార్పుల గురించి చూద్దాం. అసలు ఎలక్షన్స్ చుట్టూ ఇంత టెన్షన్ ఎందుకుందో తెలుసా? సోర్స్ మెటీరియల్ ప్రకారం ఇక్కడ జాతీయ భద్రత, అక్రమ వలసలు లాంటి చాలా సీరియస్ ఇష్యూస్ ముడిపడున్నాయి. ఒకసారి ఈ డేటా గమనిస్తే 2021లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ అధికార టీఎంసీ వైపు నిల్చాయి, వాళ్లే గెలిచారు కూడా. కాని ప్రస్తుత ఎగ్జిట్ పోల్స్ మాత్రం పూర్తిగా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నాయి. క్రియేటర్ ఈ పోలిక ద్వారా ప్రస్తుత వాతావరణం ఎంతలా మారిపోయిందో మనకు చూపిస్తున్నారు. ఇక రెండవ సెక్షన్ ఈవీఎం ట్యాంపరింగ్ ఆరోపణలు, ఆ అర్ధరాత్రి జరిగిన డ్రామా. గ్రౌండ్ లెవెల్లో జరిగిన ఒక పెద్ద వివాదాన్ని సోర్స్ ఇక్కడ హైలైట్ చేస్తోంది. అర్ధరాత్రి పూట స్వయంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు స్ట్రాంగ్ రూమ్ దగ్గరికి చేరుకున్నారు. సీసీటీవీలో ఈవీఎంలను ట్యాంపర్ చేస్తున్నట్లు తనకు కనిపించిందని ఆరోపిస్తూ ఎలక్షన్స్ని కాపాడండి, డెమోక్రసీని కాపాడండి అని అక్కడి అధికారులను కోరినట్లుగా క్రియేటర్ చెప్తున్నారు. ఇదొక రకంగా ఎలక్షన్ ప్రాసెస్లో ఉన్న టెన్షన్ను స్పష్టంగా చూపిస్తోంది. ఈ టెన్షన్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవడానికి ఈ నంబర్ చూడండి: 2 లక్షలు. అవును, కేవలం ఎన్నికలు ప్రశాంతంగా జరగడం కోసం ఏకంగా 2 లక్షల మంది సెంట్రల్ పోలీస్ సిబ్బందిని మోహరించారట. దీన్ని బట్టి అక్కడ పరిస్థితి ఎంత సెన్సిటివ్గా ఉందో మనం ఊహించవచ్చు. ఇప్పుడు సెక్షన్ 3 రాజకీయ ఆరోపణలను పక్కన పెట్టి అసలు ఈవీఎంల ఫంక్షనాలిటీ మరియు సెక్యూరిటీ ఎలా ఉంటుందో ఎలక్షన్ కమిషన్ డేటా ద్వారా చూద్దాం. సెక్యూరిటీ గురించి మాట్లాడే ముందు టెక్నాలజీ బేసిక్స్ మాట్లాడుకుందాం. ఈవీఎం అంటే మనం బటన్ నొక్కి ఓటు వేసే మెషిన్. దానికి ఇంటర్నెట్తో సంబంధం ఉండదు, అదొక స్టాండ్ అలోన్ డివైస్. ఇక వీవీప్యాట్ అనేది మనం ఎవరికి ఓటు వేశామో కన్ఫర్మ్ చేస్తూ ఒక పేపర్ స్లిప్ను ప్రింట్ చేసే మెషిన్. ఎలక్ట్రానిక్ ఓటుకు ఇదొక ఫిజికల్ బ్యాకప్ అన్నమాట. మరి ట్యాంపరింగ్ ఆరోపణల మాటేంటి? ఎలక్షన్ కమిషన్ వీటిని పూర్తిగా కొట్టిపారేసింది. సోర్స్ వివరిస్తున్న దాని ప్రకారం ఈవీఎంలను హ్యాక్ చేయడం దాదాపు అసాధ్యం, ఎందుకంటే వాటికి ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై లాంటి కనెక్షన్స్ ఏవీ ఉండవు. బయటనుంచి వైర్లు కనెక్ట్ చేయడానికి పోర్ట్స్ కూడా ఉండవు. పైగా అందులో వాడే చిప్స్ వన్ టైం ప్రోగ్రామబుల్, అంటే ఒకసారి ప్రోగ్రామ్ చేశాక దాన్ని మార్చడం కుదరదు. మార్చాలంటే చిప్ను పగలగొట్టాల్సిందే. ఈ మిషన్లను హ్యాండిల్ చేయడం వెనుక ఒక పకడ్బందీ ప్రాసెస్ ఉంది. మొత్తం 3 దశలుంటాయి. మొదటిది ప్రీపోల్, అంటే పోలింగ్కు ముందు ర్యాండమ్గా మిషన్లను టెస్ట్ చేయడం. రెండవది పోలింగ్ రోజు, అప్పుడు ఓట్లు ఇంటర్నల్గా రికార్డవుతాయి, వీవీప్యాట్తో క్రాస్ చెక్ అవుతాయి. మూడవది పోస్ట్ పోల్, ఎవరు ట్యాంపర్ చేయకుండా ఎలక్షన్ పూర్తవ్వగానే స్పెషల్ పేపర్తో సీల్ వేస్తారు. ఇక సెక్షన్ 4 సీల్ చేసిన తర్వాత ఈ మిషన్లను ఎక్కడ పెడతారు? స్ట్రాంగ్ రూమ్ సెక్యూరిటీ మరియు లేయర్స్ ఆఫ్ ప్రొటెక్షన్ గురించి తెలుసుకుందాం. పోలింగ్ ముగిసిన దగ్గర్నుంచి కౌంటింగ్ దాకా ఈవీఎంలు భద్రంగా ఉండేది స్ట్రాంగ్ రూంలోనే. దానికి 3 అంచెల భద్రత ఉంటుందని సోర్స్ డేటా చూపిస్తుంది. లోపల పొరలో, అంటే మిషన్లకు అత్యంత దగ్గరగా సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ పహారా ఉంటే, మధ్యలో స్టేట్ పోలీసులు, బయటివైపు లోకల్ అడ్మినిస్ట్రేషన్ సెక్యూరిటీ ఉంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఒక చిన్నపాటి కోట లాంటి సెక్యూరిటీ ఇది. అంతేకాదు, పారదర్శకత కోసం స్ట్రాంగ్ రూమ్లకు 2 తాళాలు వేస్తారు. ఒకటి ఎలక్షన్ కమిషన్ దగ్గర, మరొకటి పోటీలో ఉన్న క్యాండిడేట్స్ దగ్గర ఉంటుంది. దీనికి తోడు 24 గంటలు సీసీటీవీ కెమెరాలు రికార్డ్ చేస్తూనే ఉంటాయి. ఆ ఫుటేజ్ యాక్సెస్ అన్ని పార్టీలకు ఉంటుంది. పైగా ఆ డేటాని 45 రోజులపాటు భద్రపరుస్తారు కూడా. కాబట్టి ఎవ్వరూ సీక్రెట్గా లోపలికి వెళ్లలేరు. ఇక 5వ సెక్షన్ మళ్లీ గ్రౌండ్ రియాలిటీస్కి వద్దాం. ఓటర్లను భయపెట్టారన్న ఆరోపణల గురించి సోర్స్ ఏం చెబుతుందో చూద్దాం. ఈ ఎన్నికల్లో కేవలం టెక్నికల్ ఇష్యూస్ మాత్రమే కాదు, కొన్ని తీవ్రమైన పొలిటికల్ ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక్కడొక కోట్ గమనించండి: మే 4వ తేదీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మిమ్మల్ని కాపాడడానికి కేంద్రం నుంచి ఎవరొస్తారో చూస్తాను. ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులను ఉద్దేశించి రాజకీయ నాయకులు ఇలాంటి బహిరంగ బెదిరింపులకు పాల్పడ్డారని క్రియేటర్ ఈ సోర్స్ ద్వారా చూపిస్తున్నారు.
సోర్స్లో కొన్ని స్పెసిఫిక్ ఇన్సిడెంట్స్ కూడా ప్రస్తావించారు. సుమారు 15 ప్రాంతాల్లో ఈవీఎంలపైన స్టిక్కర్లు అంటించడం లాంటి పనులు చేయడం వల్ల ఏకంగా రీపోలింగ్ నిర్వహించాల్సి వచ్చింది. అలాగే ఫాల్టా లాంటి చోట్ల కొందరిని ఓటు వేయకుండా అడ్డుకున్నారని, ఎలక్షన్స్ అయ్యాకే కుటుంబాలపై దాడులు చేస్తామని బెదిరించారని కూడా ఆరోపణలున్నాయి. ఇవన్నీ ఎలక్షన్ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. చివరిగా సెక్షన్ 6 ఇన్ని వివాదాల మధ్య వచ్చిన రికార్డ్ స్థాయి ఓటింగ్ మరియు ఫైనల్ రిజల్ట్ అంచనాల గురించి మాట్లాడుకుందాం. నిజంగా ఇది మైండ్ బ్లోయింగ్ నంబర్. ఇన్ని టెన్షన్లు, భద్రతా బలగాలు, హింసాత్మక ఆరోపణలు ఉన్నప్పటికీ ఏకంగా 93% ఓటింగ్ నమోదైంది. ఈ స్థాయిలో ఓటర్లు బయటికొచ్చారంటే అది వ్యవస్థపై ఉన్న నమ్మకమో, నాయకత్వం మారాలన్న కసితోనో లేదా ఉన్న ప్రభుత్వంపై ఉన్న విపరీతమైన ప్రేమో అయుండాలి. ఇక ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు మన ముందున్న అతిపెద్ద ప్రశ్న: ఇంత భారీ స్థాయిలో జరిగిన ఈ చారిత్రాత్మక ఓటింగ్ పశ్చిమ బెంగాల్లో నాయకత్వాన్ని మారుస్తుందా, లేక ప్రస్తుత ప్రభుత్వమే మళ్లీ తన పవర్ని నిలబెట్టుకుంటుందా? ఆ కట్టుదిట్టమైన భద్రతలో ఉన్న ఈవీఎంల కౌంటింగ్ పూర్తయ్యాకే దీనికి అసలైన సమాధానం దొరుకుతుంది. ఏదేమైనా ఈ సోర్స్ మెటీరియల్ ద్వారా బెంగాల్ ఎలక్షన్స్ వెనక ఉన్న అసలు మెకానిక్స్ ఏంటి, క్లెయిమ్స్ ఏంటి అనేది మనకొక క్లారిటీ వచ్చిందని ఆశిద్దాం.